హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు విండోస్ 10 ఫాస్ట్గా రన్ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే మీ విండోస్ 10 అనేది కొంచెం ఫాస్ట్గా రన్ అవుద్ది. దానికంటే ముందు చూడండి, మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecomplus.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మీరు చేయాల్సింది మీ ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత టాస్క్ మేనేజర్ ఉంటుంది. టాస్క్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని ఈ అన్నెసరీ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి ఈ ట్రేలో. ఓకే, అంటే మనం ప్రోగ్రామ్ ఏంటంటే కంప్యూటర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి ఆటోమేటిక్. సో వాటినన్నిటి మనం ఏంటంటే డిసేబుల్ చేయాలి. ఓకే, అన్నెసెసరీవి. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టార్టప్లోకి వెళ్ళండి. స్టార్టప్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు నా దగ్గర బ్యాక్గ్రౌండ్లో ఇన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు దీనిలో నాకు ఏంటంటే ఈ అడోబ్ రీడర్ అని చూసారా, ఇది డిసేబుల్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇది ఏమవుద్ది అంటే కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుంది. సో మీరు ఇటువంటి వాటిని ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి, యాక్చువల్లీ చూడండి ఇలా ఎనేబుల్ ఉంటుంది మీకు, దీని రైట్ క్లిక్ ఇచ్చేసి డిసేబుల్ ప్రెస్ చేస్తే ఇలా డిసేబుల్ అవుద్ది. అలా చూడండి, మీకు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అని ఉంటుంది. ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు చాలా అన్నెసెసరీ సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. వాటినన్నిటిని మీకు అవసరం లేని వాటినన్నిటిని డిసేబుల్ చేస్తే ఏంటంటే మీ కంప్యూటర్ అనేది బూట్ అవ్వడానికి తక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత టిప్ ఏంటి అంటే, మనం జనరల్గా మొబైల్లో ఎలాగైతే యానిమేషన్స్ ఆఫ్ చేస్తే ఫాస్ట్గా కంప్యూటర్ అనేది రన్ అవుతుందో, అలాగే మనకి ఏంటంటే కంప్యూటర్లో కూడా సేమ్ అలానే ఉంటుంది అన్నట్టు. అంటే మొబైల్ యానిమేషన్ ఆఫ్ చేస్తే ఎలా రన్ అవుద్దో, కంప్యూటర్లో యానిమేషన్ ఆఫ్ చేసినా కూడా ఫాస్ట్గా రన్ అవుద్ది. దానికోసం చూడండి, యానిమేషన్స్ ఆఫ్ చేయడానికి విండోస్ 10లో ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సిస్టమ్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చూసారా, దీన్ని టిక్ చేయండి. దీన్ని టిక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసి ఓకే ప్రెస్ చేసి చూడండి, మీకు ఏంటంటే విండోస్ 10 అనేది ఫాస్ట్గా రన్ అవుద్ది. అలా కాకుండా మీకు కస్టమ్ అని ఉంటుంది, కస్టమ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినవి అంటే మీకు ఏమేమి యానిమేషన్స్ కావాలో అవి ఉంచుకొని మిగతా అన్ని డిసేబుల్ చేసేయచ్చు అన్నట్టు. ఓకే, ఇలా చేయడం ద్వారా మీరు మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. తర్వాత మన సిస్టంలో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే కొన్ని ఫైల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. ఓకే, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ తెలుసుకోవడానికి ఏంటంటే మీరు ఇక్కడ ఒక ఆప్షన్ యూజ్ చేయొచ్చు, పర్ఫార్మెన్స్ మానిటర్ అని. దానికోసం చూడండి, మీకు ఇది ఉంటుంది కదా, ఈ సెర్చ్ ఇందులోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ అంటే పిఈఆర్ అని టైప్ చేయండి, మీకు అదే వచ్చేస్తే. చూడండి ఇక్కడ పర్ఫార్మెన్స్ మానిటర్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిపోర్ట్స్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత సిస్టమ్ అని ఉంటుంది. సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ డయాగ్నోస్టిక్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మీ కంప్యూటర్లో ఏమేమి ఎర్రర్స్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. దీని ద్వారా మనం ఏంటంటే మీ కంప్యూటర్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ మానిటర్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసినా కూడా మనకి ఏంటంటే మన కంప్యూటర్లో ఉండే ఎర్రర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే సైట్స్ ఇస్తారు, అఫీషియల్ సైట్స్, దానిలోకి వెళ్ళేసి మనం ఏంటంటే దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, మనకు విండోస్ 10 ఫాస్ట్గా బూట్ అవ్వాలనుకోండి, ఇంకొక ట్రిక్ ఉంటుంది. చాలామంది దీన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కాకపోతే చాలా యూస్ఫుల్ టిప్. మీకు ల్యాప్టాప్ ఉన్నట్టయితే చాలా పవర్ అంటే చాలా పవర్ సేవ్ అవుద్ది. ప్లస్ ఏంటంటే సిస్టమ్ కూడా చాలా తొందరగా ఆన్ అయిపోద్ది. అదేంటంటే హైబర్నెట్ ఆప్షన్. దానికోసం చూడండి, మీరు ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ చూసినట్టయితే మీకు ఆ హైబర్నెట్ అనే ఆప్షన్ ఇక్కడ రాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ అని ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. హైబర్నెట్ అనేది మీకు కనిపించదు డిఫాల్ట్గా. మరి ఆప్షన్ తెచ్చుకోవడానికి చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి స్టార్ట్ మీద. ఇక్కడ మీకు పవర్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఈ పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పైన చూడండి చూజ్ వాట్ ద పవర్ బటన్ డూ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకొకటి చేంజ్ సెట్టింగ్స్ దట్ కరెంట్లీ అనవైలబుల్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకు ఇందులో ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నట్టు. దానికోసం కొంచెం కిందికి స్క్రాల్ చేయండి. ఓకే, ఇక్కడ కింద స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మీకు హైబర్నెట్ అనే ఆప్షన్ ఇక్కడ టిక్ చేసలేదు చూసారా, సో దాన్ని టిక్ చేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను దీన్ని టిక్ చేస్తున్నాను. టిక్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తాను. ఇక్కడ సేవ్ చేంజెస్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ హైబర్నెట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, దీన్ని ప్రెస్ చేసి మీరు కంప్యూటర్ ఆఫ్ చేసేయండి. మీ కంప్యూటర్ అనేది ఏంటంటే మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఫాస్ట్గా ఆన్ అవ్వడంతో పాటు మీ ల్యాప్టాప్ బ్యాటరీ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ అవుద్ది. తర్వాత చూడండి, విండోస్ 10లో మనకి ఏంటంటే చాలా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో వాటిని డిసేబుల్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ సిస్టమ్ అని టైప్ చేయండి. ఓకే, సో సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ
సిస్టమ్ కాదు, సెట్టింగ్స్. ఓకే, సో సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మీకు చూడండి బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని ఉన్నాయి సరే, దీన్ని క్లిక్ చేసి వీటినన్నిటిని మీకు ఇప్పుడు అలారం అండ్ కాక్ కానివ్వండి, క్యాలెండర్ కానివ్వండి, చూడండి ఈ ఆఫీస్ అనేది కానివ్వండి, వీటినన్నిటిని ఏంటంటే మనం యూజ్ చేయం వీటిని. ఓకే, సో వీటినన్నిటి మనం ఆఫ్ చేసామనుకోండి, మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ తెలిసింది జంక్ ఫైల్స్ తీసేయడం లేదా టెంప్ ఫైల్స్ తీసేయడం. దానికోసం మీరు రన్లోకి వెళ్ళేసి ఇక్కడ %temp మళ్ళీ పర్సంటేజ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీ దాంట్లో ఉండే టెంప్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి డిలీట్ చేసినట్టయితే దీని ద్వారా కూడా మీకు ఏంటంటే మెమరీ అనేది ఫ్రీ అవ్వడంతో పాటు మీ సిస్టమ్ కూడా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇంకొక కమాండ్ ఏంటంటే రన్లోకి వెళ్ళి ఇక్కడ టెంప్ అని టైప్ చేయండి, ఉట్టి టెంప్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకొని దీంట్లో నుంచి కూడా మీరు ఏంటంటే ఈ ఫైల్స్ అన్నిటి డిలీట్ చేయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే రీసెంట్ ఫైల్స్ని డిలీట్ చేయడానికి రన్లోకి వెళ్ళేసి రీసెంట్ అని టైప్ చేసేసి రీసెంట్ ఫైల్స్ని కూడా మనం ఏంటంటే డిలీట్ చేసేస్తే సిస్టంలో ఉండే జంక్ మొత్తం క్లియర్ అవుద్ది. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.